హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను టమోటా నిల్వ పచ్చడి లేదా టమోటా ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం 1 కిలో టమోటాలు తీసుకొని కడిగి తర్వాత ఇలా క్లాత్‌తో బాగా తుడుచుకోవాలండి. ఎందుకంటే తేమ అనేది ఉంటే కనుక టమోటా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. మనం ఇలా బాగా తుడిచేసుకున్న తర్వాత పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టమోటాలన్నింటిని. నేను ఇక్కడ ఎండబెట్టే ప్రాసెస్‌లో చేయడం లేదండి. ఈజీగా మనం ఉడికించి చేసుకునే ప్రాసెస్‌లో టమోటా పికిల్ అనేది తయారు చేస్తున్నాను. టమోటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో మనము ఒక 4 టేబుల్ స్పూన్‌లంతా ఆవాలు వేసుకోవాలి 1 కేజీకి. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లంతా మెంతులు. ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఫైన్‌గా పౌడర్ అనేది తయారు చేసుకోవాలండి. ఏ పికిల్‌కైనా, ఏ పచ్చడికైనా మనకు ఆవాలు, మెంతుల పొడి అనేది ఇంపార్టెంట్ కదా! సో, ఇలా మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోనే అడుగు మందంగా ఉండే దాంట్లో ఈ టమోటాలని యాడ్ చేసుకోవాలి. 1 కేజీ టమోటాలకి ఒక 100 గ్రామ్స్ అంతా చింతపండు అనేది తీసుకోవాలి. దాంతో చింతగింజలనేవి లేకోకుండా తీసేసుకొని, క్లీన్ చేసుకొని, చింతపండును యాడ్ చేసుకొని, వీటిని బాగా ఉడికించుకోవాలండి. 1 కేజీకి 100 గ్రామ్స్ సరిపోతుంది. టమోటా పచ్చడికనేది నాటు టమోటాలనేవి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్‌గా వస్తుంది. ఇంకా అవి లేనప్పుడు నార్మల్ టమోటాలే యూజ్ చేసుకోవచ్చు. ఇవి బాగా పండినవై ఉండాలండి. బాగా రెడ్ కలర్‌లో ఉండాలి. అలాంటప్పుడే పచ్చడి వస్తుంది. చూసారా టమోటాలు ఇలా బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో బాగా కలుపుతుండాలి. లేదంటే అడుగు పట్టేసి మాడు స్మెల్ అనేది వచ్చేస్తుంది పచ్చడనేది. టమోటా పచ్చడి ఇంకొక ప్రాసెస్‌లో కూడా చేస్తారు. అదేంటంటే టమోటా పీసెస్‌ని 2 డేస్ వరకి బాగా ఎండబెట్టి తర్వాత రుబ్బి చేస్తారండి. అలా కూడా చేయొచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పేది. బాగా కుక్ అయిపోయిన తర్వాత వీటిని మనం చల్లారబెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ అనేది పట్టుకుందాము. ఈలోపు మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ అనేవి రెడీ చేసుకుందాము. చల్లారిన తర్వాత మనము ఆవాలు, మెంతులు వేసి పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మన పచ్చడి కోసం అనేసి 100 గ్రామ్స్ కారప్పొడి తీసుకోవాలి. ఒక 80 గ్రామ్స్ వరకు సాల్ట్ అనేది తీసుకున్నాము. దాంతోపాటు ఒక 80 గ్రామ్స్ వచ్చేసి వెల్లుల్లి తీసుకొని ఇలా ఒలిచి పెట్టేసుకుందాము అన్నీ. ఇది వచ్చేసి తయారు చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి. దీంతో పాటు పోపు కోసం అనేసి కరివేపాకు ఒక 7, 8 రెమ్మల వరకు తీసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి, అలాగే పోపు కోసం ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు పెద్ద మిక్సీ బౌల్ తీసుకొని మనం ఇందులోనే కారపొడి, సాల్ట్ యాడ్ చేసేసుకొని దాంతోనే ఈ ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసుకున్నాము. వెల్లుల్లి ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసి పోపులో కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మనం టమాటో పేస్ట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే గనుక చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంత పసుపు. ఇప్పుడు మనం బాగా మెత్తగా ఉడికించుకున్న టమోటా, చింతపండు అవి కూడా యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తంగా ఒక మంచి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడే ఈ పేస్ట్ అనేది టేస్ట్ చేసుకొని కారం ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే గనుక ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను వేసిన క్వాంటిటీలో ఇవంతా పర్ఫెక్ట్‌గా సాల్ట్, కారం సరిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 300 ml వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఏ పచ్చడికైనా, పికిల్‌కైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బావుంటుంది కదా! అందుకనేసి ఆయిల్ అనేది ఒక 300 గ్రామ్స్ వరకు వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడేసిన తర్వాత మనం ఇందులోనే ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి అనేది క్రష్ చేసుకొని అది వేసుకుందాము.
దాంతోపాటు మనం తీసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంటని మరీ ఎక్కువ పెట్టకండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. ఇంగువ అనేది ఏ రెసిపీలోకి యాడ్ చేసినా కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా! దానికోసం వేసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమోటా, చింతపండు పేస్ట్ అనేది కూడా ఈ పోపులోనే యాడ్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. ఈ టమాటో పేస్ట్ అనేది అడుగంటనివ్వకోకుండా బాగా కలుపుకుంటూ తక్కువ మంట మీదనే ఒక 5-6 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాము. అంతే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకిలా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు అవుతుందో తినేద్దామా అనిపిస్తూ ఉందండి. చూసారా పచ్చడి అనేది ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారబెట్టేసుకొని ఎయిర్ టైట్ జార్‌లోకి స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో అలా పెట్టుకుంటే మనకు 1 మంత్ పైనే ఇది నిల్వ ఉంటుందండి. బయట అలా పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.